వారానికి 3-4 ఫోన్లు పోతున్నాయి. నిన్న మార్నింగ్ నాందేడ్ ట్రైన్ ఒక కంప్లైంట్స్ వారానికి 3-4 ఫోన్లు పోతున్నాయి. నిన్న మార్నింగ్ నాందేడ్ ట్రైన్ ఒక 65 years ఉంటాయి. ట్రైన్ ఎక్కినాడు కొట్టుకుపోయినారు. ఈరోజు ఆదూరు రైల్వే స్టేషన్ రావడానికి కారణము ఇక్కడ వారానికి 4-5 సెల్ ఫోన్లు థెఫ్ట్ అవుతున్నాయి. మూవింగ్ ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు లేడీస్ కానీ 60 సంవత్సరాల పైన వాళ్ళకి గదిలో కొడుతున్నారు. వాళ్ళు కింద దిగలేక కంటిన్యూ అట్లే బాంబే కానీ పోయినాక లాంగ్ పోయేటప్పుడు ఇక్కడికి వచ్చి నా దగ్గర చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. నేను వాళ్ళకి అడిగిన రిపోర్ట్ చేయాలంటే ఎక్కడ సార్ మేము బాంబే పోయినామో 15-20 రోజులకు వస్తామో వచ్చేది కాదు పోయేది కాదు అంటున్నారు. నేను ఒకటే ఎవరైనా కానీ దొంగతనం అయిన తర్వాత రిపోర్ట్ చేయండి. ఇక్కడ ఒక సివిల్ పోలీస్ స్టేషన్ ఉంది, ఆర్పిఎఫ్ ఉంది. ఆర్పిఎఫ్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు చాలా ఈరోజు అవేర్నెస్ కస్టమర్స్కు ఈ ప్యాసింజర్స్కు చాలా అవేర్నెస్ చేస్తున్నాడు. అలాగే మన ఇలా మర్చెంట్ క్లబ్ ఎదురుగా ఉన్నటువంటి ఒక అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లో అక్కడ ఒక వాల్ కట్టించి దొంగతనం కాకుండా ఈరోజు ఏ ట్రైన్ వచ్చినా ప్యాసింజర్స్కు ఎక్కియడము వాళ్ళకు చాలా సాయం చేస్తున్నారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏవుతున్నాడు ఒక ఏదో ఆర్పిఎఫ్లో ఒక యాక్టివ్గా పనిచేయాలి, ప్యాసింజర్స్ మంచి సౌకర్యాలు చేయాలని చెప్పి ఆయన ఒక మనసు అనుకుని మంచి సర్వీస్ ఇస్తున్నాడు ప్యాసింజర్స్కు. అలాంటి వాళ్ళు రావాలి. నేను కూడా అలాంటి వాళ్ళు నా లైఫ్లో దాదాపు ఈ రైల్వే కేసుల్లో నేను కూడా 5-6 కేసుల్లో ఇరుకున్నా. అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే మనమేమి నా కోసం కాదు, మనమేమి ఇల్లీగల్ చేయలేదు. ఆ రోజు రైలు బంధు లేకుంటే రాష్ట్ర రైలు రోగాన్ని చేపిస్తాం కేసు పెట్టినారు. అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్యాసింజర్స్ కూడా ఎవరైనా కానీ మీ గొంతులు వేసుకుని రైలు ఎక్కొద్దండి. ఎక్కేటప్పుడు ఎందుకంటే థెఫ్ట్ తీసుకుని పోతారు. అదొకటి. అయిన తర్వాత ఓపిక వచ్చిన తర్వాత బిస్కెట్ తినవు, కాఫీ తాగు, కూల్ డ్రింక్ తాగని చెప్పి ఇస్తారు. అలాంటివి ఎవరు నమ్మకండి. అలాంటివి చాలా జరుగుతున్నాయి రైల్వేలో. అలాంటి దృష్టిలో పెట్టుకుని ప్యాసింజర్స్ ఎవరైనా కానీ క్లాస్ కానీ మాస్ కానీ ఎవరైనా కానీ మీరు అలాంటి వాళ్ళని ఎవరిని నమ్మకండి. అలాగే ఈరోజు ఆదోని రైల్వే స్టేషన్లో దాదాపు 5-6 ఫోన్లు పోతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న కూడా మార్నింగ్ నాందేడ్ ట్రైన్ బెంగళూరు టు నాందేడ్ ట్రైన్లో 7-15 నిమిషాలకు ఒక ప్యాసింజర్ 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ట్రైన్ ఎక్కేటప్పుడు మూవ్ అయ్యేటప్పుడు ఫోన్ కొట్టారు. నేను చెప్పిన ఎందుకు దిగిరాలంటే మూవ్ అవుతుంది, నేను కింద దిగితే కింద పడుతున్నా భయంతో అట్లే వెళ్ళిపోయినాను. దానికి రిపోర్ట్ ఇవ్వమంటే నా కొడుకు వచ్చి ఇస్తున్నానని చెప్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేసి రైల్వే స్టేషన్లో సరౌండింగ్ ఇక్కడ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాతో వాళ్ళు కంప్లీట్ అక్కడ గుంటకల్లో కానీ వాళ్ళ హెడ్ ఆఫీస్లో కానీ వాళ్ళు ఈ కెమెరా ద్వారా చూసుకుంటుంటారు. అలాంటి దొంగల్ని పట్టుకోండి. ప్యాసింజర్కు మీకు న్యాయం చేయండి అని చెప్పి ఆర్పిఎఫ్ కానీ సివిల్ పోలీసు కానీ నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు దాదాపు ఇప్పుడు 7 గంటల నుంచి 10 గంటల వరకు 5-6 ఫోన్లు వస్తాయి, ట్రైన్లు వస్తాయి. ఆ ట్రైన్లో ఇప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు లేరు, లాకేస్తున్నారు పోలీస్ స్టేషన్. అంటే మీరు డ్యూటీ చేస్తున్నారా లేకపోతే లాకేస్తున్నారా? మీరు ఆలోచించేయండి. డిపార్ట్మెంట్లో మీకు 100% సర్వీస్ చేయకుండా 50% ప్యాసింజర్కు న్యాయం చేయమని చెప్పి సివిల్ పోలీసు వాళ్ళు డిమాండ్ చేస్తున్నా. ఆర్పిఎఫ్ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు. ఆయన ప్రతిరోజు కొన్ని కేసులు పెడుతున్నారు. అంటే ఇప్పుడు మాస్ కోసి కానీ కుప్పలు కానీ అక్కడ మాస్ ఏరియాలో వాళ్ళు చైన్ ఎగుతారు. చైన్ ఇవ్వద్దండి, మీరు టికెట్ లేకుండా పర్వాలేదు అని చెప్తున్నారు. మీరు చైన్ ఇవ్వద్దండి, ప్యాసింజర్కు చాలా మీరు ప్రాబ్లం చేస్తున్నారు, అలాంటివి చేయొద్దండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకైతేనే అక్కడ చిన్న వ్యాపారం చేస్తుంటారు రైల్వే వాళ్ళకంతా 2 చేతులు నమస్కరిస్తున్నా. ట్రైన్ చైన్ ఇవ్వద్దండి, మీరు ఫ్రీ పోతే పోండి, ఎవరేం పట్టుకోరు, మీకు సపోర్ట్ చేస్తారు బీరో అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఆదోళనలో దొంగతనాలు ఎక్కువైతున్నాయి రైల్వే స్టేషన్లో. ఇది పెద్ద రైల్వే స్టేషన్. ఇది మన ప్రకాష్ రెడ్డి గారు రైల్వే మినిస్టర్ ఉన్న సమయంలో దీన్ని భారతదేశంలో 7 మోడల్ రైల్వే స్టేషన్ చేయడం జరిగింది. అందులో ఆదోళనను కూడా మోడల్ రైల్వే స్టేషన్ చేయడం జరిగింది. అప్పుడు చేసింది ఇప్పుడు ఆదోళన రైల్వే స్టేషన్ డెవలప్ అవుతుంది. మీరు ఆలోచించండి ప్యాసింజర్స్. ఇది పెద్ద దాదాపు 36 ట్రైన్లు ఆదోళన నుంచి బాంబేకు పోయే ట్రైన్ నుండి ఆదోళనకి అన్ని డైవర్ట్ అయిపోయాయి. ఈరోజు ఎంపీలు ఉన్నారు, ఒక్కరు పార్లమెంట్లో రైల్వే గురించి మాట్లాడరు. ఎన్నో ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఈరోజు మీరు ఆలోచించండి, బెల్గాం టు తెలంగాణకు ఉంది ఆ ట్రైన్, ఎంత ప్యాసింజర్స్ అంటే అంత. అలాగే అది కూడా క్యాన్సిల్ చేశారు. ఒక ఎంపీ గారు, ఈరోజు ఎమ్మెల్యే గారు ఏం చేయలేరు. ఎంపీ గారు అయితే పార్లమెంట్లో మాట్లాడచ్చు, సెంట్రల్లో ఉన్నటువంటి రైల్వే మినిస్టర్ దగ్గర మాట్లాడి ఆదోనికి
రైల్వేలు స్టార్ట్ కొన్ని రైల్వేలు స్టార్ట్ చేయమని చెప్పి నేను ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. ఇక ఇప్పటికైనా పోలీసు వాళ్ళు కళ్ళు తెరవండి, ఇక్కడ ఉన్నటువంటి మీ ఫోటో ఈ కెమెరాల ద్వారా రికవరీ చేయండి అని చెప్పి నేను ప్రజల తరఫున, ప్యాసింజర్స్ తరఫున రిక్వెస్ట్ చేసుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ PCC డెలిగేట్. నేను ఆదాయం నుంచి నాందేడ్ ట్రైన్కి రైచూరు వెళ్తున్నాను సార్. రైచూరు వెళ్ళేటప్పుడు పొద్దున్న 7:30కి ట్రైన్ వచ్చింది. 7:30 ట్రైన్ ఎక్కేటప్పుడు పైన ఇట్లా పట్టుకుని ఎక్కాను సార్, పైపు పట్టుకుని అంతలోపల సెల్లు కొట్టేశాను సార్ దొంగలు. వారానికి 20 ఫోన్లు పోతున్నాయని నేను విన్నాను సార్. దయచేసి నా ఫోన్ నాకు ఇచ్చేయాలని నేను మనవి చేస్తున్నాను సార్. దానికి సీసీ కెమెరా అన్ని అమర్చాలి సార్. సీసీ కెమెరా ఇలా పనిచేయడం లేదు. దాన్ని పోలీసు చర్య చేసుకుని నాకు ఫోన్ ఎట్లన్నా కానీ పట్టించి మా ఫోన్ ఇవ్వాలని నేను దయచేసి చేస్తున్నాను సార్. పోలీసు వాళ్ళకి రిపోర్ట్ కూడా ఇచ్చాను సార్. వెరిఫికేషన్ చేసి ఏదో న్యాయం చేస్తామని చెప్పినారు సార్. నా పేరు దేశెట్టి సురేష్ సార్. నా పేరు దేశెట్టి సురేష్.